రాజ్ తరుణ్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్న లావణ్య. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం. సినీ హీరో రాజ్ తరుణ్పై పెట్టిన కేసులను వాపస్ తీసుకుంటానని, అతడి కాళ్ళు పట్టుకుని సారీ చెప్తానని అతడి మాజీ ప్రియురాలు లావణ్య స్పష్టం చేసింది. ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, కాళ్ళు పట్టుకొని రాజ్ తరుణ్ను క్షమించమని అడుగుతానని చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ని కూడా క్షమాపణలు చెప్తానంది. నర్సింగ్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ముస్తాన్ సాయి తనను డ్రగ్స్ కేసులో ఇరికించాడని, చెప్పుడు మాటలు విని ఆవేశంలో రాజ్ తరుణ్పై కేసు పెట్టానని పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. మస్తాన్ సాయి తనతో పాటు పలువురు యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడని, న్యూస్ వీడియోలు, ఫోటోలు తీసి బెదిరించాడని ఆరోపించింది. వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకున్నానని, తన పోరాటం ఇకపై మస్తాన్ సాయి పైనే ఉంటుందని చెప్పుకొచ్చింది. తనను చంపేందుకు చాలామంది కుట్రలు చేస్తున్నారని, తాను బ్రతికి ఉంటానో లేదో కూడా తెలియదని, బ్రతికి ఉండగానే రాజ్ తరుణ్కు తాను సారీ చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పుకొచ్చారు. లోతుగా ప్రశ్నించేందుకు మస్తాన్ సాయిని నర్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారట. లావణ్య ఫిర్యాదులతో అతడిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుంది. అతడిని కస్టడీకి అడుగుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారట. గురువారం 2 రోజుల కస్టడీ కోర్టుకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం.